వచ్చని మనం అనుకున్నాం. 2025 జనవరిలో అందరు చాలా హైప్ క్రియేట్ చేసుకున్నాం. ఓవరాల్ గా 2 మీటింగ్స్ లో, 2 తెలుగు మీటింగ్లో కూడా. సో అది భగవంతుడి దయ వల్ల నిజమైతే ఈ 2025 డిసెంబర్ కల్లా పీవీసీ మెట్ ఒక కొలిక్కి వచ్చిందంటే మంచి రిటర్న్స్ వచ్చే పొజిషన్ లో మనం ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయో అవన్నీ తీసేసుకొని ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ ని అలాగే హోల్డ్ చేసి పెట్టండి. లేకుంటే పీవీసీ మెట్ ఐవోలో పెడతారా, మీరు కనెక్టెడ్ వ్యాలెట్లో పెడతారా, పెట్టండి. పెట్టుకొని, ఎందుకంటే మనం సేఫ్ సైడ్ లో ఉంటాం. మనం తీసేసామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 30 lakhs పెట్టాడు అనుకోండి. 30 lakhs పెడితే ఆ 30 lakhs తీయాలంటే దాదాపు క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి ఒక్కొక్కరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. నా పీవీసీ మెట్ ఆ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఎన్ని డాలర్లు వెళ్తే వెళ్తుంది, ఎన్ని $1 వెళ్ళాలన్నా, లేకుంటే $1/2 వెళ్తే సరిపోతుందా, లేకుంటే 30-40 రూపాయలకి వెళ్తే సరిపోతుందా, లేకుంటే 80-90 రూపాయలకి వెళ్తే సరిపోతుందా, ఇవన్నీ చూసి పెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారో ఆ డబ్బుల్ని పీవీసీ మెట్ ఎంత పెరిగితే ఆ డబ్బులు నాకు వస్తాయి. దాదాపు కొంతమందికి 10 రూపాయలు పెరిగితే వచ్చేసింది అనుకోండి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 10 రూపీస్ లో మీరు తీసేసుకోండి. మిగిలిన మీకు 1000 పీవీసీ మెట ఉంటే ఒక 20 పీవీసీ మెటలతో మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది అనుకోండి, తీసేసుకుంటా. మిగిలినవన్నీ కూడా అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. లేకపోతే మీరు అక్యుములేట్ చేసుకుంటారా, లేకపోతే దాన్ని సిస్టమ్ ఇచ్చేటువంటి ఆప్షన్స్ లో దాన్ని కాంపౌండింగ్ చేసుకుంటారు అనేది చూడండి. కానీ సిస్టమ్ అయితే జెన్యున్ సార్. సిస్టమ్ ఒకవేళ జెన్యున్ కాదనుకుంటే ఇది ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడు, ఎప్పుడో కమ్యూనిటీని గాలికి వదిలేసేవాడు. అలా వదలలేదు. ఇప్పటికి కూడా దాదాపు 9-10 సంవత్సరాలుగా స్టిల్ వాళ్ళు కమ్యూనిటీతోనే ఇంటరాక్ట్ తోనే ఉన్నారు, కట్టుబడి ఉన్నారు సిస్టమ్. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం దాని సిస్టమ్ ఎంటైర్ సిస్టమ్ ని పీవీసీ మెట్ ప్రాజెక్ట్ ని మనము అలాగా నీరుగారలాగా చేయకూడదు. ఎందుకంటే వదిలేవాడు ఇప్పుడు చాలా కొంతమంది అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి కొన్ని కాయిన్స్, కొన్ని టోకన్స్. పెట్టుబడులు ఆకర్షించి వచ్చిన లిక్విడిటీ మొత్తం తీసుకొని ప్లేట్లు ఎత్తేస్తున్నారు. అలా చేయలేదు కదా సిస్టమ్. సో స్టిల్ అది లైవ్ లోనే ఉంది. పీవీసీ మెట లైవ్ లో ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారు. వారికి ఏం అండర్ వర్క్ ప్రాసెస్ అనేది ఏంటి, మనం ఏమనుకుంటున్నాం, మెటావర్సా లేకుంటే ఇంకేదో మనం అనుకుంటున్నాం. బట్ సేమ్ అదే జరిగితే అది పాజిటివ్ గా నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇంతవల్ల నాకు డిలే అవుతుందని కూడా ఒక చిన్న సింపుల్ గా మెసేజ్ కూడా ఇవ్వచ్చు. కానీ అది కూడా మనకు మెసేజ్ కూడా రావట్లేదు. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ. ఎనీబడి సార్ ఎవరైనా షేరింగ్ ఉంటే రండి. మైక్ అన్మ్యూట్ లో ఉంటే డైరెక్ట్ మీరు మాట్లాడొచ్చు, లేదా మ్యూట్ లో ఉంటే నేను హ్యాండ్ రైజ్ అడిగితే ఇస్తాను సార్. ఈ 2-3 రోజులుగా, ఈ 10 రోజులుగా మనం ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో, పీవీసీ మెటల్ నాకు ఇలా కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయలేదు అని ఏవైతే మనం కోరుకుంటున్నామో దాంట్లో 1 or 2 మనం 2-3 పనులైనా కూడా సిస్టమ్ మనకు ఈ అప్డేట్ లో ఇవ్వగలిగితే వీఆర్ హ్యాపీ. అది జరగాలని కోరుకుందాం సార్. నిన్న ఎంఎస్ రావు సార్ కూడా చెప్పారు క్లియర్ గా, ఇలా ఉంటే బాగుంటుంది, విత్డ్రావల్స్ కానీ ఇలా ఉంటే బాగుంటుంది, రేట్ పెంచే దిశలో ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. అందరూ అంతే, అందరి అభిప్రాయం అదే, నేను కూడా అంతే. కానీ సిస్టమ్ పని అయిపోయింది, ఇంకా అయిపోయి దాని అంతా ఇది అని అయిపోయిందని చెప్పడానికి లేదు. అయిపోయింది అనుకుంటే అది వేరే రకంగా ఉండేది, వేరే వాతావరణం కనిపించేది. సార్ ఎనీబడి సార్? హలో మేడం. నమస్తే సార్. నమస్తే మేడం, వాయిస్ క్లియర్ వినిపిస్తుంది, చెప్పండి. సార్, మరి భారతి గారు మీతో మాట్లాడాలని రాత్రి నెంబర్ తీసుకున్నారు. నంబర్ పెట్టాను మేడం, అప్పుడు ఇమ్మీడియట్ గా పెట్టాను నేను. పెట్టారు, పాపం బాగలేదు చెప్పమని చెప్పారు మీటింగ్ లో. అవునవును మేడం, ఓకే మేడం. ఈ రోజు మన ఇద్దరం మాట్లాడదామమ్మా అని చెప్పారు. పగలు అనుకున్నాము, మేడం గారికి బాగలేదు, అయితే నాకు బాగలేదని చెప్పమ్మా, రేపొద్దున మాట్లాడదామని చెప్పారు మేడం గారు. అవును మేడం, రాత్రి నేను మేడం మీటింగ్ అవుతానే మీటింగ్ లోనే పెట్టేశాను మెసేజ్ నేను. మీరు మేడం చూసుకున్నారు, నెంబర్ తీసుకున్నారు. రేపు సాయంత్రం మాట్లాడతామన్నారు సార్. ఆ ఒంట్లో బాగలేదు మేడం గారికి.
ఓకే మేడం. మేడం ఇంకా రికవర్ అవ్వలేదు మేడం, కష్టం ఉందా? అవలేదు అందుకే మీకు చెప్పమన్నారు. ఓకే మేడం. ఏం కాదు, ఓకే సార్. సర్లేండి. ఫ్రీగా ఉన్నప్పుడే ఆమె బాగా ఉన్నప్పుడే మాట్లాడమని చెప్పండి మేడం. ఓకే సార్, ఉంటాను. ఓకే. ఓకే సార్. ఓకే ఆ, మేడం. ఆ. వెల్కమ్ సార్. కేవీకే యాదవ్ సార్, ఫ్రీగా ఉన్నారా? షేర్ చేసుకోండి సార్. మన అందరూ కూడా ఒక 2 minutes షేర్ చేసుకుంటే మన సెషన్ సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసుకోవచ్చు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సోమసుందర్ సార్ నమస్తే. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే గుడ్ సార్. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే సార్, నో ప్రాబ్లం. ఈరోజు ఎట్లా ఫైనల్ కాబట్టి మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాము చాలా మంది బిజీగా ఉంటారని, అందుకనే స్ట్రెంత్ కూడా తగ్గింది. ఎక్స్పెక్ట్ చేసినాను నేను కూడా ఫైనల్ కాబట్టి, ఎందుకు ఐపీఎల్ ఫైనల్ కాబట్టి చూస్తూ ఉంటారని. ఓకే, నో ప్రాబ్లం. మనం ఒకప్పుడు బిజీగానే ఉండేవాళ్ళము, మనం స్పెండ్ చేసే టైం కూడా లేదు ఒకప్పుడు. మనం పరిస్థితులను బట్టి ఇప్పుడు పోరాటము ప్రతిరోజు దేని మీద దృష్టి పెట్టాం కాబట్టి, దేని మీద దృష్టి పెడితే దాన్ని పట్టుకుంటాము. మరి వస్తున్నాం ఫైనల్ ఉన్నా కానీ టీవీలు కూడా బంద్ చేసి ఒక 8 years అయింది సార్. టీవీ కూడా చూసేది లేదు. టీవీ న్యూస్ లేదు, ఏం లేదు. ఓన్లీ మొబైల్. ఇంట్లో టీవీ అన్ని ఉంటాయి, అన్ని అంత 60 inch టీవీ ఉన్నా కానీ టీవీ బంద్ అయింది. ఏం చేసేది లేదు, ఆన్ చేసేది లేదు, స్విచ్ కూడా ఆన్ చేసేది లేదు, రీఛార్జ్ కూడా చేసేది లేదు. అన్ని మానేసినాము. ఓన్లీ లక్ష్యాల వైపే దృష్టి. చూసుకోలేదు సార్. పాప టీవీ ఆన్ చేసిన, వర్క్ ఫినిష్ అయింది, పాప టీవీ ఆన్ చేసిన, కూర్చున్నా టైం చూసుకోలే, అట్లే అయిపోయింది. అవునవును. అందరూ నేను కూడా ఎక్స్పెక్ట్ చేసినాను ముందే, ఈరోజు ఫైనల్ కాబట్టి ఈరోజు మరి అందరూ వస్తారు అని. మనం అనుకున్నట్టుగానే ఈరోజు దాదాపు చాలా మంది, సగానికి సగం మంది స్ట్రెంత్ తగ్గిపోయినారు. ఓకే, నో ప్రాబ్లం. మనం అయితే రెగ్యులర్ గా ఒక రోజు కూడా మిస్ కాకుండా మనం చేశాం కాబట్టి మనం ఇది చేయక తప్పదు, చేస్తాము. చాలా బాగా షేర్ చేసుకుంటున్నారు, ఏం ఇబ్బంది లేదు. సార్ ఒక నిమిషం సార్, నేను ఒక నిమిషం మీతో మాట్లాడాలి. చెప్పండి. మీరు అంటే అప్పుడు మనకు ఒక ఫిలాసఫర్ గా మీరు యూనివర్స్ గురించి, తర్వాత యోగా గురించి మాకు చెప్పేవాళ్ళు అప్పుడు బిగినింగ్ లో. అవును, కరెక్ట్. మా హ్యూమన్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ఇట్లా ఇది కన్సిస్ట్ గా మనం పెట్టుకోవాలి. చాలా మన పీవీసీ మెటల్స్ సబ్జెక్ట్ కన్నా మీరు చాలా అది ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి, అప్పుడు ఎంతవరకు 12 వరకు కూడా జరుపుకున్నా, గుర్తుందో లేదు మీకు? గుర్తుకుంది సార్. అప్పుడు వేణు అనిరుద్ గారు ఐ లవ్ పీవీసీ మెటల్ లో కూడా వచ్చి ఎంతసేపు అయినా కానీ మాట్లాడతాం. ఇప్పుడు కూడా ఉదయం 4 వరకు కూడా చేస్తున్నాము. సైదులు సారు, ఇంకా చాలా మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎక్కడున్నా ఇదే మార్గమే. ఇప్పుడు కూడా అన్ని మానేసినాము. ఇప్పుడు ప్యూర్ గా వెజ్జే మేము తీసుకునేది. గుడ్డు తీసుకోము, తర్వాత మష్రూమ్ కూడా తీసుకునేదిలా, వెల్లుల్లిపాయ కూడా వాడేదిలా. ప్యూర్ అంటే అది సంపూర్ణ శాకాహారం అన్నమాట. శాకాహారమే తీసుకునేది. అప్పుడు 3 పూట్లకు కూడా పెట్టినా గానీ తినేవాళ్ళం. కాబట్టి వెంటాడి అడవి జంతువులను కూడా చంపేసి తినేవాళ్ళం ఒకప్పుడు, 10 years బ్యాక్. ఇప్పుడు అన్ని మానేసినాము. మానేసి ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు నడుస్తా ఉన్నాము. అశోకుడు ఎట్లయితే పూర్తిగా మారిపోయినాడో ఆ విధంగా మారిపోయి దీంట్లో సాత్విక మార్గం వైపు ఉన్నాము. ఏదో అదైతే నేను ఏ రకంగా వచ్చానో దీంట్లో కూడా చెప్పాను. నేను మీటింగ్లలో అప్పుడప్పుడు అన్ని చెప్తా ఉంటాను. ఏదో ఎట్లా వచ్చినామో మేమైతే కోరుకొని అయితే రాలేదు, దీంట్లోకి కోరుకొని అయితే రాలేదు. కరోనా పీరియడ్ లో 2020లో ఏదో మనం సిస్టమే, విశ్వమే దీంట్లోకి పడేసిందా, దీంట్లోకి వెళ్ళిపో అంటే, అప్పుడు రోజుకు కనీసం నెలకి 10,000 20,000 చేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఎవరికైనా కానీ ఇతరులకు సిస్టమ్ దీంట్లో మల్టిప్లికేషన్ ఉంది, కాంపౌండింగ్ ఉంది, దీంట్లోకి వెళ్ళిపో అని చెప్పేసినట్టుందో ఏమో, మొత్తమే దీంట్లో పడేసింది అంతే. డబ్బులకు నేను ఎప్పుడు వెంటపడలేదు, పరిగెత్తలేదు. నా వయసు ఇప్పుడు 45 జరుగుతున్నాయి. 40 సంవత్సరాలు ఏ పొద్దు నేను డబ్బుల వైపు చూడలేదు నేను అసలు.
ఇది ఈ పాయింట్ ఇప్పుడు చాలా డీప్ గా చెప్పారు సార్ మీరు. చాలా డెప్త్ గా ఉంది ఈ పాయింట్. ఎందుకంటే యూనివర్స్ నన్ను ఇక్కడ తెచ్చి పడేసిందా అన్నారు మీరు. అదే చెప్తా సార్, నేను దీన్ని ఏది ఎట్లా చెప్పినా కానీ తీసుకోవాలి? పాయింట్ టు పాయింట్ నేను ప్రతి ఒక్కటి మీరు మాట్లాడేది కూడా నేను ఎవరు మాట్లాడినా పదము ఇది అసలు వర్డ్ కూడా నేను వింటానే ఉంటా, మర్చిపోను. మీరు కదా చెప్పినారు కదా, మీరు రాత్రి కూడా చెప్పినారు. ఇప్పుడు ఒకరోజు మీరు అన్నారు ఏమంటే పీవీసీ మెటాలు కొన్ని వేలల్లో లక్షల్లో పెట్టుకొని ఉన్నారు, అది మీరు దద్దల్లాగా ఉన్నారు, కాచుకొని కూర్చున్నారు ఎప్పుడెప్పుడు విత్డ్రా చేస్తామా అని. కాబట్టి అది ఒకసారి పెంచితే తగ్గిపోతుంది, అందుకనే కూడా పెంచట్లేదు అది ఇది అన్నారు. వన్ ఆఫ్ ద అంటే రీజన్ అనుకున్నా. అది మీరు కూడా మాట్లాడతారు, అన్ని తప్పు పట్టట్లేదు నేను. రెండో వైపు కూడా మాట్లాడండి సార్ అని చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు మాట్లాడేది మోటివేషన్, అందరికీ మంచిదే జరుగుతుంది. జమాల్ రెడ్డి సార్ కూడా చెప్తాడు, చంద్రశేఖర్ సార్ మాట్లాడుతుంటే నిద్ర వచ్చేవాడికి కూడా లేచి కూర్చుంటాడు అని. మాకు అవసరమే. ఒకప్పుడు మేము కూడా చేసినాము, ఉర్రూతలు ఇచ్చినాము, అర్థమైందా? ముసలి వాళ్ళని కూడా కరీంనగర్, ఎక్కడ కరీంనగర్, ఎక్కడ కోటప్పకొండ సార్, ఎక్కడ తిరుపతి, ఎక్కడ వైజాగ్, 600-700 కిలోమీటర్లు దారి నడవలేని వాళ్ళు కూడా వచ్చినారు. నా సతీష్ కుమార్ అని మన సార్, సతీష్ సార్ ఉన్నాడు ఇక్కడ, ఆయన కరీంనగర్, ఆయన 150 కేజీలు ఉంటాడు. ఆయన మరి 3 రోజులు వచ్చి ఎడకొచ్చి కూర్చున్నాడు విజయవాడలో, సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ సారు. సారు కేవలం అంతే ఒక వర్డ్ తోనే ఆయన మరి శంకర్ సార్ చెప్తానే 30 lakhs పెట్టుకున్నారు. రకరకాల వాళ్ళు ఉన్నారు సార్, అందరూ పెట్టుకున్నారు, దానికి ఏం ఇబ్బంది లేదు. అందరినీ సార్ ఇప్పుడు చెన్నై మీటింగ్ లో సార్ ఎంఎస్ రావు గారు మాట్లాడండి. నమస్తే సార్. చెన్నై సెమినార్ కూడా వెళ్ళామని చెప్పి చెప్తున్నానండి. సార్ చెప్పండి. అదే ఆ మాట కూడా అందిస్తున్నాను, కలుపుతారని చెప్పి దాంట్లో చెన్నై కూడా వెళ్ళాము అని చెప్తున్నారు సార్. చెన్నై మీటింగ్ లోనే అప్పుడు మొత్తం ఫ్లైట్లలో వచ్చినాం సార్, చాలా మంది హైదరాబాద్ నుంచి. అమృత మేడము, తర్వాత దర్శన్ గారు, వాళ్ళ టీము, మోతీనగర్, వీళ్ళంతా వాళ్ళు అసలు ఒక ఉత్సవం లాగా చేసినాం సార్. ఇవన్నీ ఒక ఉత్తేజము. అసలు మీరందరూ కూడా వీడియోలు కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తుంది, ఇవన్నీ దానికోసమే. మీరు పెద్ద మనసుతో ఆలోచించాలని నేను చెప్తాను ఇంకా. ఎందుకంటే వినదు అన్నది అది కాదు సార్, మంచి మాట కాదు. సిస్టాన్ని తెలీదు అంతవరకు పోదు అనుకోవడము అది కరెక్ట్ విషయం, మాట కాదు. ఎందుకు మనం ఆశాభావ దృక్పథంతో ఉండాలని మీరే చెప్తున్నారు కదా. మనం ఎంత చేసినా గానీ వినదు అని ఎందుకు అనుకోవాలా? ఎన్నో చూసినాము. ఇప్పుడు మనం ఇన్నిసార్లు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరే అడగండి, ఇక్కడుండే వాళ్ళను సిస్టము, మన మాటలు సిస్టమ్ వింటుందా లేదా అని ఇక్కడే వాళ్ళు మీరే రాజేష్ గారిని అడగండి, శంకర్ గారిని అడగండి, ఇంకెవరిని వద్దులే, వాళ్ళిద్దరిని అడగండి. ఓకే, మనం దాని గురించి మాట్లాడితే ఎలా వెళ్ళొచ్చు, సిస్టమ్ కి ఎట్లా రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? ఏ విధంగా మనకు వారి లీడర్స్, అక్కడ నుంచి లీడర్స్ మీటింగ్ జరుగుతుంది, మరి లీడర్స్ మీటింగ్ జరుగుతుంది, అక్కడ నుంచి వస్తున్నాయి అప్డేట్స్ వస్తున్నాయని మరి మీకెట్లా చెప్తున్నారు? మీరెట్లా చెప్తున్నారు? వస్తాయి, మంచి అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ విన్న మాటలు ఎవరైనా తీసుకెళ్లి అట్లా పాస్ అవుతుందంటారా? నన్ను అడుగుతున్నారా? సరే, నేనైతే అదే ఇప్పుడు నేను అన్ని చెప్తా, నేను క్వశ్చన్ చెప్తా, దాంట్లో వివరణ ఇస్తా, మధ్యలో అన్ని కరెక్ట్ గా వింటే నా మాటలు అన్ని అర్థమవుతాయి. మీరు నా అంతరార్థం అంత ఉంటది అది నేను మాట్లాడే మాటలు. నేను ఇది చెప్పి కూడా అది కూడా చెప్తా. ఇప్పుడు ఏం చెప్తా, మనం చెప్పే మాటలు డెఫినెట్ గా మంచి ప్రయత్నం చేస్తాము, అంతవరకు వెళ్తాది, చూద్దాము. మన ప్రయత్నం లోపం ఉండకూడదు. కాబట్టి మనం ప్రమాణ ప్రయత్నం అయితే చేస్తాము, నో ప్రాబ్లం. నేను ఇన్ని రోజులు కూడా మాట్లాడలే. నేను దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఫస్ట్ 5 సంవత్సరాలు అయింది దీంట్లోకి వచ్చి, 3 సంవత్సరాలు దీంట్లో నుండి చేసినాము, ర్యాంకులు అన్ని చేసినాము. అన్ని ర్యాంకులు చేసి మనం ఏది కూడా మీ మాత్రమే ర్యాంకులు, మనం మంచి పొజిషన్ లో ఉండి మనం కొట్టి తర్వాత వార్డ్స్ గాని ఇతరులను కొట్టమని చెప్పాలా. అన్ని ర్యాంకులు చేరి ఇతరులకు చెప్పినాము. అట్లా అన్ని చేసి అన్ని మీటింగ్లకు పోయి సొంత ఖర్చులు పెట్టుకొని అన్ని ఒక ఆదర్శంగా ఇతరులు బాగుండాలనే చేసినాము. ప్రతి ఒక్కరికి కూడా నేను కూడా ఎంతో మందికి కూడా చాలా మంది నేను హెల్పింగ్ గా ఉండి చేసినాను. అదే ఉద్దేశంతో ఈ రోజు కూడా చెప్తున్నాను,
నేను నా డబ్బుల కోసం నేను మాట్లాడట్లేదు. నేను నా మనీ ఆ రోజు పోయింది అనుకోనే పెట్టినాను. ఈ రోజు కూడా పోయింది అనుకోని పెడతాను అనుకుంటాను. నాకేం బాధ లేదు. తట్టుకునే శక్తి నా కాడ ఉంది. నో ప్రాబ్లం. ఇంకో 1 కోటి రూపాయలు పెట్టే నాకు స్తోమత నా కాడ ఉంది. అది పోయినా కానీ నాకు తట్టుకునే శక్తి ఉంది అని ఈ రోజు కూడా చెప్తున్నా. నేను ఇప్పుడు వ్యవసాయం 2 సంవత్సరాలుగా నేను అసలు వస్తున్నా కానీ మాట్లాడట్లే. ఎందుకు? ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. మీరు అంటున్నారు కదా, మనం వస్తారు, రకరకాల వాళ్ళు వస్తూ అంటారు, కొత్త వాళ్ళు అది ఇదని. అప్పుడు మేము కూడా కొత్త వాళ్ళమే. ఈ మీటింగ్ లోనే మేము తయారైనాము. మేము ఈ మీటింగ్ లోనే పార్లమెంట్ లో పెర్రలు కొట్టినాము. పెర్రల నుంచి కొరల నుంచి దీంట్లోనే తయారైనాము. దీంట్లోనే నేర్చుకున్నాము. నేను ఎప్పుడూ చెప్తాను, నేను అప్పుడు కూడా చెప్పినాను, నేను ర్యాంకులు కొట్టిన వద్దు కూడా ప్రతి రోజు మీటింగ్ వచ్చేవాళ్ళం. వీళ్ళంతా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. వీరాంజనేయ సారు, దానబోయిన శంకర్రావు సారు, ఉప్పలపాటి గోవింద్ గారు, తర్వాత ఇంకా చాలా మంది పార్లమెంట్ లో ఉండేవాళ్ళు. వీళ్ళ మీద లెక్కేసుకోవచ్చు, అందరూ లేరు కానీ కోట వెంకటేష్ గారు కూడా ఇప్పుడు ఈ మధ్య రెగ్యులర్ గా వస్తున్నారు. అప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇంకా రాని వాళ్ళు కొందరు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా నేను ఏ పొద్దు కూడా నేను పోయిన వాళ్ళందరినీ కూడా చాలా మంది మాట్లాడినారు. ఇప్పుడు కూడా చాలా మంది వెళ్ళిపోయారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. డబ్బులు తీసుకుని ఎవడు వెళ్ళిపోలే. ఎక్కడున్నాయి డబ్బులు? ఎవరు తీసుకున్నారు డబ్బులు? ఎక్కడున్నాయి? పీవీసీ మెట $13 వెళ్ళినప్పుడు ఏ పెద్ద లీడర్ దగ్గర కూడా చెప్పమను, నేను తోపాజ్ లీడర్ను. దానబోయి శంకర్ సార్ కూడా తోపాజ్ లీడరు. వీరాంజనేయ సార్ తోపాజ్ లీడరు. మన రూబీ లీడర్లు అంటే ఇప్పుడైతే ఎవరు లేరులే, అందరూ వెళ్ళిపోయినారు. తోపాజ్ లీడర్ లో మిగిలినాము. మాకు తెలిసి నా దగ్గర ఒక 300-400 ఉన్నాయి. 400 పీవీసీ మెటల్ కూడా ఒకవేళ అమ్మినా గానీ నేను 1000 రూపాయలతో అమ్మినాను. నాకు ఎంత వచ్చింది సార్? ఒకవేళ వచ్చింది 2-3 లక్షలు. అది ఆ లెక్క వేసుకున్నా గానీ ఎవరు కూడా 500 పీవీసీ మెటల్ కంటే ఎవరి దగ్గర లేవు. అప్పుడు ఆ పరిస్థితి అట్లా ఉన్నది. ఆ విత్డ్రాల్ సిస్టమ్ అట్లున్నది. అప్పుడు కూడా రిలీజ్ అయిన కాయిన్లు కూడా అన్ని లేవు. సిస్టమ్ అన్ని తెలుసు, అన్ని విషయాలు తెలుసు సిస్టమ్ కు. ఎవరి దగ్గర కనెక్టెడ్ వాటిలో ఎన్ని ఉన్నాయని అది కూడా తెలుసు. కాబట్టే విత్డ్రాల్ చేస్తున్నారని చెప్పే సిస్టమ్ కూడా 25 విత్డ్రాల్ ఉన్నాయి. డైరెక్ట్ ఇస్తాను అది పొద్దు. ఇవన్నీ తిప్పుడు లేదు. ఆ వాలెట్ ఈ వాలెట్ అని తిప్పుడు లేదు. డైరెక్ట్ ఎప్పుడైతే సీడ్ ఫండింగ్ లో రిలీజ్ అయినాయో ఇప్పుడు ఇస్తున్నట్లు డైరెక్ట్ కనెక్టెడ్ వాలెట్లకు ఇస్తాను అది. అప్పుడు విత్డ్రా చేస్తున్నారని చెప్పి 25 నుంచి 10 చేసింది. ఆ 10 ఇచ్చింది. ఆ 10 కూడా ఎవరికి లేవు అక్కడ. ఆ 10 ఇచ్చింది. అది 10 రోజుల్లో మళ్ళీ 1 చేసింది. ఆ విధంగా డబ్బులు మనం ఎందుకంటే వెళ్ళిపోయారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు అన్నది మనం ఒకరిని అనకూడదు. నేనైతే నా మాటల్లో ఎవరిని కూడా ఒక పేరు పెట్టను, ఒక మీటింగ్ గురించి మాట్లాడను. నేను చాలా మంది ఈ మీటింగ్లలోకి మీరు తీసుకురండి అని అప్పుడు చెప్పినారు. మేము లీడర్లుగా తయారైంది ఈ మీటింగ్లలోనే. మా టీములు గాని ఇతరుల టీములు గాని తయారైంది ఇక్కడనే. ఈరోజు మరి పరిస్థితి బాగాలేనప్పుడు ఇక్కడే కదా మనం అడగాల్సింది. అడిగితే ఏమైపోయింది? ఇప్పుడు లీడర్లను కాదు కదా, మిమ్మల్ని కాదు అడుగుతుంది. నేను మిమ్మల్ని ఏమని అడుగుతున్నారా? మనం మంచి కూడా మాట్లాడుకోకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు ఎన్నో మందిని మంచి మోటివేషన్ ఇస్తున్నారు, నేను చూస్తా ఉన్నా, కాదని చెప్పట్లేదు. దాంతో పాటు ఇప్పుడు 10 రోజులుగా మీలో చాలా పెద్ద మార్పు వచ్చింది. 15 రోజులుగా మీలో చాలా, ఇంతకుముందు ఇట్లా మాట్లాడేవాళ్ళు కాదు. చూసుకోండి, మీరే పరీక్షించుకోండి, ఎవరైనా కానీ అడగండి కావాలంటే. ఇప్పుడు ఇలాంటి చంద్రశేఖర్ కావాల్సింది. మీరు గత నెల క్రితం అంత ముందు అంతా ఎప్పుడు ఒకే సైడ్ ఒక కాయను ఒక సైడ్ లోనే మాట్లాడేవాళ్ళు. అది కరెక్టే, ఓకే, అది ఉండాలా. ఇప్పుడు రాజేష్ గారు ఉన్నారు, ఆయన ప్లాన్ చెప్తాడు, ఓకే, నో ప్రాబ్లం. సిస్టమ్ ని అడగాల్సిన విషయంలో కరాఖండిగా చెప్తాడు. అడుగుదాం సార్, ఇబ్బంది ఏముంది? మనం డబ్బులు కదా పెట్టుకున్నాం, వేరే వాళ్ళకి డబ్బులు పెట్టామా అని చెప్పి చెప్తారు. ఇబ్బంది ఏముంది? మనకేమి బెగ్గర్స్ కాదు కదా, మనకు ఏదో $100 వేయడానికి మనము అని చెప్పి అయ్యమ్మ ఈ సైడ్ కూడా ఇప్పుడు మీరు నాకు ఈ 20 రోజులుగా నచ్చినారు. మీరు 20 రోజులుగా నేను కంటిన్యూగా వస్తున్నానంటే మీలో చాలా నేను మార్పులు చూస్తాను. నేను కూడా ఈ సైడ్ కూడా మాట్లాడుతున్నారు, రెండో సైడ్ కూడా మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఏదో చూడాల సార్, వెయిట్ చేయాలా, ఉంటుంది అది ఇదని మనము ఎంతసేపు చూస్తాం సార్. ఇప్పుడు ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది, దాని మెసేజ్ చూస్తే సంచలనాలు జరగబోతున్నాయి. దయచేసి మీరు ఓపిక పట్టండి, డోంట్ వర్రీ.
మీరు ధైర్యంగా ఉండండి, బీ కరేషియస్ అన్నారు. ధైర్యంగా ఉండండి, మీకేమీ కాదు. ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని ఉన్నారో మీరంతా కూడా చాలా లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు అవుతారు. దయచేసి గుర్తు పెట్టుకోండి. ఎవరైతే ఇక్కడ వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మీకు వెనకబడిపోతారు, మీరు ముందుంటారు వాళ్ళకంటే. దయచేసి మా మీద నమ్మకం ఉంచండి. మీరు చూస్తున్నది సంచలనాలు. ప్రపంచంలో మనం ఒకరం కాదు, మనమే ఒక సంచలనం అయిపోతాము అని చెప్పి రిప్లై ఇచ్చారు వాళ్ళు. అది మనకు చూస్తేనే ఎంత ఆనందం కలుగుతుంది, ఎంత అసలు వరల్డ్ కప్ కొట్టినంత ఆనందంగా ఉంది. అంత మెసేజ్ చూస్తేనే ఆనందం కలుగుతుంది. ఆ మెసేజ్ నిజమైనప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. నాకైతే అంత అమితానంగా కలిగింది ఆ మెసేజ్ చూస్తానే. అరే మనకు ఒకటి వచ్చింది కదా మనకు, దానికి రిప్లై ఇస్తే మొన్న పడేస్తే సరే అని చేసుకుంటాం కదా, ఏ ఇబ్బంది ఎవరికైనా చెప్పుకుంటాం కదా అడిగే వాళ్ళకి కూడా. మీరు ఈ ఫేస్ లో, మీ ఫేసెస్ లో, పీపుల్స్ ఫేసెస్ లో మేము ఆనందం చూపిస్తాము. ఆ రోజు ఎవరికి మాటలు రావు మాట్లాడటానికి మెసేజ్ అని చెప్పి. నేను సార్ అది మెసేజ్ వచ్చింది దీంట్లో రిచ్ భారత్ లో పెట్టాము. మీరు ఉన్నారో లేదో, ఉన్నారు కదా. రిచ్ భారత్ లో వాట్సాప్ లో పెట్టాము. చూస్తాను మళ్ళీ ఇప్పుడు పెట్టమంటే పెడతాను. ఒకసారి చదువుదాం సార్, ఏం రాశారు చూద్దామని. ఈ గ్రూప్ లో పెట్టండి సార్, సోమసుందర్ రెడ్డి గారు టెలిగ్రామ్ లో పెట్టండి. ఇది టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టండి. ఉందిలే, చదవండి మీరు చదవండి. వైట్ స్క్రీన్ లో ఉంది అదే కదా. అది చదవండి. దీన్ని మాట్లాడి దీనిపైన మనం సెషన్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. చదవండి. స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ అవుతుంది సార్? రావట్లేదు సార్ ఇంకా. సార్ అందరికి రావట్లేదా, ఎవరికైనా వస్తుందా సార్? ఇప్పుడు వచ్చింది. ఇక్కడ మెసేజ్ సార్ చెప్పినట్లుగా ఒక మెసేజ్ వచ్చింది, నేను ఇప్పుడే చూస్తున్నా, చదువుతాను ఒకసారి, దీని గురించి మాట్లాడదాం. కాస్త ధైర్యంగా ఉండండి మిత్రులారా. ఈ రోజు మనతో ఉన్నవారు రేపు లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు అవుతారు. ఈ రోజు మనతో ఉన్నవారు రేపు లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు అవుతారు. ఈ రోజు మనల్ని తిరస్కరిస్తున్న వారు రేపు మీ వెనుక ఉంటారు. ఈ రోజు మనల్ని తిరస్కరిస్తున్నవారు ఏంటి సార్ ఇది? ఈ రోజు మనల్ని తిరస్కరిస్తున్న వారు రేపు మీ వెనుక ఉంటారు. వెనుకుంటారంటే వెనుకబడిపోతారనే మీరు చెప్పినట్లు. వెనుకబడిపోతారని ఈ రోజు మనకు వెళ్ళిపోయి లేదంటే వేరే చేసుకుంటా సిస్టమ్స్ వద్దు అని చెప్పేవాళ్ళు మనం చెప్తారు కదా, కాయిన్స్ పెట్టుకోండి సార్ అది ఇదని. అలా పెట్టుకుంటే మమ్మల్ని నమ్మి ఉన్న వాళ్ళు, మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళు మీకు వెనక పడిపోతారు అని చెప్తున్నారు. ఇది సమయం యొక్క విషయం సార్, ఇది సమయం యొక్క విషయం సార్. మేము ఎంతగానో చేస్తాము. ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది, కానీ వారికి మాట్లాడటానికి మాటలు రావు. ఎవరు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మెసేజ్? దీన్ని ఎట్లా తీసుకోవాలి సార్? ఇది ఇక్కడ మీటింగ్లలో, అది వేరే గ్రూప్లలో, ట్విట్టర్ లో కాదు, వేరే పార్లమెంట్ గ్రూప్లలోనే వచ్చింది. పార్లమెంట్ గ్రూప్లలో వచ్చింది సార్. అది ఓల్డ్ మెసేజా లేకుంటే ఇప్పుడు రీసెంట్ మెసేజా? మెసేజ్ అయితే రీసెంట్ ఉంది, మనం చెప్పలేము అది. ఎందుకంటే అది మనం దాంట్లో పార్లమెంట్ పీవీసీ మెటా అని ఉంది కాబట్టి మనం అనుకుంటున్నాము. దాని కథా క్రమాంశం మనకు తెలియదు కదా. ఓవరాల్ గా కాస్త ధైర్యంగా ఉండండి మిత్రులారా. ఈ రోజు మనతో ఉన్నవారు రేపు లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు అవుతారు. ఈ రోజు మనల్ని తిరస్కరిస్తున్న వారు రేపు మీ వెనుక ఉంటారు. ఇది సమయం యొక్క విషయం సార్. సమయం యొక్క విషయం అంటే ఇది సమయం యొక్క విషయం సార్. మేము ఎంతగానో చేస్తాము. ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది, కానీ వారికి మాట్లాడడానికి మాటలు రావు. ఇది సిస్టమ్ చెప్పినట్లుగా అనిపిస్తుంది మెసేజ్ పైన చూస్తుంటే. ఈ రోజు చేతులు కలిపిన వారు కాస్త ఓపిక పట్టండి. పీవీసీ మెటా కుటుంబం యొక్క పునాదిని చూసి చాలా మంది షాక్ అవుతారు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. కొద్దిగా ఓపిక పట్టండి. పీవీసీ మెటా బేస్మెంట్ చూసి, పునాదులు చూసి చాలా మంది షాక్ అవుతారు అంటున్నారు. పీవీసీ మెటా కుటుంబం మార్కెట్ లో సంచలనం సృష్టించారు.
సృష్టించదు, బదులుగా అది సంచలనం. ఏంటి సార్ ఇది నాకు అర్థం కాల. ఈవీసీ మెట అంటే ఇంగ్లీష్ కుటుంబం లో వచ్చింది సార్, ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని బట్టి, ఇంగ్లీష్ లో కూడా ఉంది అది, ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని బట్టి యూ డెఫినెట్లీ విల్ సీ ఎ బ్లాస్ట్ అన్నాడు. అర్థమైందా? డెఫినెట్లీ యూ విల్ సీ ఎ బ్లాస్ట్ అన్నాడు. అంటే మనం అడిగాం కదా, మీరు ఒక మెరుపు చూపిస్తారా, ఒక మెరుపు చూపించండి అని. అవునవునవును. ఒకసారి చూపించండి, ఒకసారి గర్జించి చూపించండి, తెలుస్తుంది, పూర్వవైభవం తెచ్చుకోండి అని మనం ఏదైతే అడుగుతున్నామో డెఫినెట్లీ విల్ సీ బ్లాస్ట్ అన్నాడు. ఇంగ్లీష్ లో కూడా ఉంది అది. అది వచ్చిందా రాలేదా మీకు? ఇది చూసేద్దాం ఒకసారి. ఈవీసీ మెట కుటుంబం మార్కెట్ లో సంచలనం సృష్టించదు, బదులుగా అది సంచలనం సృష్టిస్తుంది. ఓకే, అది తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంగ్లీష్ లో ఉన్నది చదువుతా చూడు, నేను చూస్తాం. ఇది కింద ఒక పేసెస్ చదివేసి వెళ్దాం, ఇంగ్లీష్ కూడా వెళ్దాం. శరీరం, మనస్సు, డబ్బుతో పనిచేసే వారి కాలం మారబోతోంది. శరీరం, మనస్సు, డబ్బుతో పనిచేసే వారి కాలం మారబోతోంది. సమయం వచ్చినప్పుడు పుల్లని కాయ కూడా తీయని మామిడిగా మారినట్లుగా మనందరి చరిత్ర మరియు భౌగోళికం కూడా మారబోతోంది. ఈవీసీ మెట టోకన్. ఇంగ్లీష్ లో నాకు రిచ్ భారత్ లో ఉంది చూడండి, పెట్టాను. రిచ్ భారత్ లో ఇదే కదా. అదే అది ఇంగ్లీష్ లో చదవండి. ఒక నిమిషం స్లైడ్స్ పెట్టుకుంటాను. హ్యావ్ సమ్ కరేజ్ ఫ్రెండ్స్, కొంచెం ధైర్యంగా ఉండండి. దోస్ హూ ఆర్ విత్ అస్ టుడే విల్ నాట్ బి ల్యాక్ పేషెన్స్. ల్యాక్ పేటిస్ అంటే ఏం సార్ మీనింగ్? అది ల్యాక్ పేటిస్ అంటే లాక్పతి అంటే హిందీ వర్డ్ వాడాడు ఇంగ్లీష్ లో. Those who are with us today will not be lakpatis, but crorepati tomorrow. ఓకే, ఈ రోజు లక్షాధికారులు కాదు, రేపు కోటీశ్వరులు అవుతారు. దోస్ హూ ఆర్ రిజెక్టింగ్ అస్ టుడే, ఎవరైతే మనల్ని ఈ రోజు వదిలేస్తున్నారో, అసహించుకుంటున్నారో, విల్ బి బిహైండ్ యూ టుమారో. బాబా ఇంగ్లీష్ లో చాలా చక్కగా రాశారు సార్. ఈ రోజు మిమ్మల్ని అయితే ఎవరు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నారో, ఎవరు మిమ్మల్ని ఎలా అది అయిపోయిందిరా, ఇది పోయింది, దీన్ని వదిలేసేయండి అనుకున్న వాళ్ళు, ఈ రోజు అలా అనుకున్న వాళ్ళు రేపు మీ వెనక పడిపోతారు వాళ్ళు అంటున్నాడు. బిహైండ్ యూ, మీకంటే వెనకుంటారు వాళ్ళు రేపు. ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం సార్. ఇది దీనికంతా కూడా ఒక సమయం ఉంది అంటున్నాడు. వి విల్ డూ సచ్ ఎ బ్లాస్ట్, మేము ఖచ్చితంగా ఒక బ్లాస్ట్ అంటే లాంటిది, విస్ఫోటం చూస్తారని, ఒక మంచి చుక్కలు చూపిస్తా ఉంటారు కదా, ఒక బ్లాస్ట్, విస్ఫోటనం, ఒక అసలు అనేది చూస్తారు మీరు. వారిని వండర్ఫుల్ అనేది ఇంకా అసలు నమ్మశక్యం కానీ అనమాట. అట్లా బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ ఎలా ఉంటదంటే దట్ దేర్ విల్ బి స్మైల్ ఆన్ పీపుల్స్ ఫేసెస్. ఆ విస్ఫోటనం మేము ఇచ్చేటువంటి ఆ బ్లాస్ట్ ఎలా ఉంటుంది, మేము ఇచ్చేటువంటి ఆ విస్ఫోటనం, మేము ఇచ్చేటువంటి అప్డేటా, లేకపోతే మేము తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు అంటారా, ఏమనుకోండి, ఈవీసీ మెట ఫర్దర్ లో తీసుకొచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి బ్లాస్ట్ అవుతాయి. మీ మొహాల్లో చిరునవ్వు నేను చూస్తాను అని సిస్టమ్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. రైట్, ఓకే. బట్ దే విల్ నాట్ హ్యావ్ వర్డ్స్ టు స్పీక్, దానికి మాటలు లేవంటున్నారు. ఎంత సంతోషం మేము మీ ముఖాల్లో చూస్తాను అంటే అంత బాగానే ఉంది, చేతుల్లో కనిపించాలి. ఓకే. దోస్ హూ హ్యావ్ జాయిన్డ్ బిహైండ్ టుడే, ఈ రోజు ఎవరైతే మీ వెనకాల జాయిన్ అవుతారో, హ్యావ్ సమ్ పేషెన్స్, సీయింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఈవీసీ మెట ఫ్యామిలీ మే విల్ బి షాక్డ్. దోస్ హూ హ్యావ్ జాయిన్డ్ హ్యాండ్స్ టుడే హ్యావ్ సమ్ పేషెన్స్. ఈ రోజు కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో, వాళ్ళు కొంచెం ఓపిక్ గా ఉండండి. అది కాదు ఈ రోజు జాయిన్ అయ్యే వాళ్ళు కాదు, మాతో చేతులు కలిపిన వాళ్ళు. Those who have joined hands today. ఇలా మల్టీ మీనింగ్ తీసుకోవచ్చు. సో బిగినర్స్ అనుకోవచ్చా, వీళ్ళని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అనుకోవచ్చా? ఎవరో ఇప్పుడు ఉన్న కమ్యూనిటీ వాళ్ళు సార్, మాతో ఎవరైతే చేతులు కలిపి ఉన్నారో మన కమ్యూనిటీ అంతా. ఓకే, ఈ కమ్యూనిటీ గురించి అనుకుంటే కూడా
కొంచెం ఓపికగా ఉండండి. సీయింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ పీవీసీ మెటా ఫ్యామిలీ మే విల్ బి షాక్డ్. మీరు కొంచెం పేషెన్స్ గా ఉండండి. పీవీసీ మెటా ఏదైతే బేస్మెంట్, ఏదైతే ఫౌండేషన్, ఏదైతే పునాది వేసిందో ఆ పునాది ఖచ్చితంగా ఒక లెవెల్లో ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. పీవీసీ మెటా ఫ్యామిలీ విల్ నాట్ క్రియేట్ ఏ స్టైర్ ఇన్ ద మార్కెట్. Rather it has created a stair. PVC Meta family will not create a stair in the market. PVC Meta family will not create a stair. PVC Meta ఒక మెట్లు అంటారు కదా సార్. మెట్లు అంటే సంచలనంలో ఒక భాగం కాదు మంది, మనం ఒక భాగం కాదు, మనమే ఒక సంచలనము. Rather it has created a stair. Okay. The time of those who are working with body, mind and money is going to change. ఎవరైతే వారి యొక్క బ్రెయిన్స్ తో వాళ్ళ మైండ్ తో వర్క్ చేస్తున్నారో, శరీరంతో శారీరకంగా కష్టపడుతున్నారో, అలా విధంగా కష్టపడుతున్న డబ్బు కోసం ఎవరైతే డబ్బు పెట్టి కూడా ఉన్నారో మనీ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఆ రకంగా సంపాదించేటువంటి విధానం, ఆ రకంగా సంపాదించేటువంటి డబ్బు అనేది మారుతుంది అంటున్నాడు. జస్ట్ లైక్ వెన్ ద టైం కమ్స్, ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో, టైం వస్తుందో, ఆ టైంలో ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. మీరు డబ్బు సంపాదించే విధానం, బాడీతో కష్టపడి సంపాదిస్తున్నారా, ఇవన్నీ ప్రజెంట్ మనం అనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అనుకోండి. డబ్బు సంపాదించడానికి మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో, ఫ్యామిలీ కోసం, రన్ చేయడం కోసం, మన ఉద్యోగాల కోసం కానీ ఏదైనా తీసుకోండి, వాటన్నిటి కూడా నేను మారుస్తాను. దానికి ఒక టైం ఉంది, ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయండి పేషెన్స్ గా అంటున్నాడు సార్. తర్వాత జస్ట్ లైక్ ఉదాహరణ కూడా చెప్పాడు చూడండి. అవునవును. ఏ సోర్ బెర్రీ టర్న్స్ ఇంటూ ఏ స్వీట్ బై మ్యాంగో. ఓకే, పుల్లని మామిడి పండు అనేది స్వీట్ గా ఎలాగ మారుతుందో, ఇప్పుడు పుల్లగా ఉండొచ్చు, ఖచ్చితంగా మనం తీయగా మారుతుందని దాని ఉద్దేశం. ఇండైరెక్ట్ గా చాలా వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు ఇప్పుడు మంచి రోజులు కావు, అంతే కదా సార్. అదే దాని మీనింగ్ అదే కదా. కాబట్టి ఇది మామూలు రాసింది కదా సార్. ఇది ఎంతో పెద్ద చదువు ఉన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు, మామూలు సీఈఓ స్థాయి వాళ్ళు రాసింది. ఇంకోటి సార్, ఇది ఇండియన్ లాంగ్వేజ్ కాదు. ఇండియన్ లాంగ్వేజ్ అయితే తెలుగు టు ఇంగ్లీష్ ఈజీగా వచ్చేసేది కరెక్ట్ గా. ఇది కరెక్ట్ గా ఫారిన్ లాంగ్వేజ్. అదే మొత్తం మీద ఏదైతే మామూలు అయితే ఏదో డిగ్రీ, మామూలు నార్మల్ డిగ్రీ, అది వాళ్ళు ఎంఏ అట్లా ఆ రకంగా వాళ్ళు కాదు. స్థాయి, పెద్ద స్థాయి వాళ్ళు వర్డ్స్, ఇట్లాంటి వర్డ్ అనేది యూజ్ చేస్తారు. అలాంటి అన్ని కలుపుతారు దాంట్లో. 4 పదాల్లోనే ఎంతో మీనింగ్, తర్వాత వాళ్ళ పదాలు వాడటము, అంతరార్థము అంత ఉంటది. అది సామాన్యమైన వాళ్ళు రాసింది కాదు. ఓకే, దీన్ని బట్టి ఈ మెసేజ్ బట్టి ఒక 2 minutes లో మీరు షేరింగ్ చేసుకొని క్లోజ్ చేయండి సార్. అదే సార్, ఇదైతే ఈ మెసేజ్ అయితే మనం చూసి, అది మనం మీరు అన్నట్టు అది ఎక్కడి నుంచి వచ్చిందో కరెక్ట్ గా తెలియదు. వాళ్ళు పెట్టాలనుకుంటే మన దాంట్లోనే పెట్టచ్చు, కాకపోతే ఇది గ్రూప్లలోంచి వచ్చింది అని మనకు తెలిసింది. గ్రూప్లలోంచి వచ్చింది, మన గ్రూప్లలో నుంచి, పీవీసీ మెటాల్ నుంచి, హిందీ గ్రూపుల నుంచి వచ్చింది అనేది మనకు అర్థమైంది. మన లీడర్స్ ఎవరైనా రాన్ సైడ్ కానీ ఎవరైనా బిగ్ లీడర్స్ ఎవరైనా పీవీసీ సిస్టమ్ కి మెయిల్ చేసి ఆ మెయిల్ రిప్లై అనుకోవచ్చా? అన్ని విషయాలు తెలుస్తాయి సార్. అది ఇప్పుడు మనకు ఏ విధంగా వస్తుంది అన్నది మీరు ఇందాక చెప్పారు. సిస్టమ్ వరకు వెళ్తాయా వెళ్ళవా అని. మనము అవి వెళ్ళకపోతే గతంలో మనము డిఎన్బిలు ఛార్జీలు తగ్గించమని పెట్టాము, కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, కొంచెం రెక్టిఫై చేసుకోమని పెట్టాము. ఇన్ని మార్పులు వచ్చాయి లేదా? సిస్టమ్ ఎందుకు మన విషయాలు, మన మాటలు ఎందుకు వినలేదని అనుకుంటాం మనం. తర్వాత చాలా మార్పులు అనేటివి మనం అడిగినట్లు చేసింది. విత్డ్రాల్ కూడా మనం అడిగితే విత్డ్రాల్ రాకపోతే ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు విత్డ్రాల్ కూడా ఇచ్చింది కదా. అవందా ఒకప్పుడు విత్డ్రాల్ మొన్న గతంలోనే గత 2-3 నెలలు 2-3 మాసాలు ఆపేసింది, రేట్ తగ్గిపోతుందని. తర్వాత విత్డ్రాల్ ఆగిపోతే చాలా అతలాకుతలం అవుతున్నారు, సిస్టము చాలా ఇబ్బంది పడుతున్నారు, డిఎన్బిలు కూడా ఇబ్బంది కష్టంగా ఉంది అని చెప్పి మళ్ళీ రిస్టోర్ చేసింది కదా, విత్డ్రాల్ చేసింది. కాబట్టి మనము మాట్లాడే మాటలు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ రెడ్డి సార్ సార్. సార్ సార్ నమస్తే సార్. ప్రసాద్ గారు మాట్లాడండి. చంద్రశేఖర్ సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ టు ఆల్ నమస్తే ఆఫ్ యూ. సార్ మన మాట డెఫినెట్ గా సిస్టమ్ వింటుంది. విని డెఫినెట్ గా ఏదో ఒక ఆన్సర్ చేస్తుంటారు సార్. మన లీడర్స్ ఎవరైతే మెయిన్ సిస్టమ్ కాంటాక్ట్ ఉన్నారో ఇండియా నుంచి వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటారు. వాళ్ళకి ఒక ఏమైనా ఓవరాల్ గా చెప్పుండొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే మెసేజ్ అయితే ఇండియన్ మెసేజ్, లఖపతి కరోడ్పతి అని వాడారు కాబట్టి ఓకే ఓకే మన ఇండియన్ లీడర్స్ టాప్ లీడర్స్ ఎవరైనా మంచి నాలెడ్జ్ ఉన్న లీడర్స్ పెట్టిన మెసేజ్ సార్ మీరు అన్నట్టుగా. అట్లాగే వాళ్ళు వాడితే యాక్చువల్ గా మనకి మెసేజ్ ఏం చేస్తారు, మిలియనీర్స్ బిలియనీర్స్ అని ఇస్తారు. అది నేను ఆ విధంగా ఆలోచించాను సార్. మీరు పాయింట్ సార్ పాయింట్, మీరు అందుకే పోలీస్ అయ్యారు. కరెక్ట్ కరెక్ట్ సార్. మనం అదే చెప్తున్నానుగా, హిందీ వర్డ్ వాడాడని చెప్పాను కదా. అవును అవును అయితే మీరు అన్నారు, అది కూడా పెద్ద నేను స్థాయి రివీల్ వ్యక్తులే చేస్తున్నాను. ఆ వర్డ్, ఈ ఇంగ్లీష్ వాడిండేదే అని చూస్తే మామూలు స్థాయి ఆ, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, సిఇఓ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ పదాలు వాడతారు, ఆ సెంటెన్సులు వాడతారు. ఆ డెఫినెట్ గా సార్. మీనింగ్, ఆ మాటలు కూడా తోడి కొట్టుకోకుండా ప్రతి పదానికి అర్థం ఉంది దాంట్లో. అట్లా వాడతారు పెద్ద ఎస్ స్థాయి సార్, వాళ్ళు వాడేది. ఎస్ సార్, ఎస్ కరెక్టే. ఓకే సార్, డెఫినెట్ గా ఎనీవే ఏదైనా కానీ వాళ్ళు సిస్టమ్ తో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఒక మెసేజ్ తీసుకుని వారలుగా మనకి ఈ విధమైన మెసేజ్ పెట్టుకుంటారని మనం నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మన పరిస్థితికి అయితే ఇది మనకే అన్నట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి మనకు కొంచెం ఊరట అనేది మనకు సాంతోగా అనమాట. ఏదో ఎడారిలో ఓయాసిస్ లాగా మనకు ఈ పరిస్థితుల్లో కనీసం ఒక రెస్పాన్స్, ఇన్ని మెసేజ్లు మెయిల్ పెడుతుంటే ఏదో మనకు వస్తే బాగుండు. ఇది రిప్లై లేదు, ఏం లేదు, కనీసం ఏమీ లేదు, మనకు రిప్లై కూడా లేదు, రిప్లై ఇవ్వట్లేదు. ఎన్నో మెయిల్స్ పెడతానే ఉంటాము సీరియస్ గా అన్నది కూడా ఒకటి ఉంది. కాబట్టి అది బాగుండు. ఇందాక ఒకసారి చెప్పినట్టు, ఏదో నిన్న సార్ ఎంఎస్ రావు సార్ గారు చెప్పినట్లు ఏదో ఇచ్చేదన్నా కానీ కనీసము మంచినీళ్ళైనా కానీ అది పూర్తిగా కనీసం టీ గ్లాస్ లో ఇస్తే మంచినీళ్ళు ఎట్లా సరిపోతాయి? కనీసం ఒక నీళ్లు ఒక పెద్ద గ్లాస్ కన్నా ఇస్తే ఇచ్చే వాటర్ కూడా దప్పికన్నా తీరుతుంది అన్నట్లు సాలకోకుండా అది కాకుండా ఏదో $5 $10 ఇవ్వటం ఒకటి. ఇంకొకటి ఏంటంటే రివార్డ్ వస్తుంది ఫార్మింగ్ లో. ఆ రివార్డ్ ని బట్టి సీడ్ ఫండింగ్ లో గానీ, టోకెన్ ఫార్మింగ్ లో గానీ, నీ రివార్డ్ ని బట్టి నీకు విత్డ్రాలు సీడ్ ఫండింగ్ లో వస్తుంటాయి. రోజుకి 50 వస్తాయి, కొందరికి 100 వస్తాయి. నీ 50 వచ్చే సార్కు ఒక పార్ట్నర్ కు ఒక 5-10%, 100 వచ్చే పార్ట్నర్ కు విత్డ్రాలు 10, 200 వచ్చే వాళ్ళకు 10% 20. అదే విధంగా టోకెన్ ఫార్మింగ్ లో $10 రివార్డ్ వచ్చే రోజుకు $10 వచ్చే పార్ట్నర్ కు ఒకటి, $20 USDTలు వచ్చే రివార్డ్ వచ్చే వాళ్ళకు 2. ఆ విధంగా కనీసం 100 వచ్చే వాళ్ళకు 10%, దాంట్లో 10. అట్లా ఆ విధంగా చేసినా గానీ అర్థం ఉంటుంది. అది ఆ విత్డ్రాల్ సిస్టమ్ లో రివార్డ్ బేస్డ్ విత్డ్రాల్స్ ఆ ప్రోరేటా అవును సార్, మీరు ప్రకారం నిన్న కూడా సేమ్ థింగ్ చెప్పారు. అలా ఇస్తే కొంచెం అది సీనియర్ లీడర్స్ సీనియర్స్ అందరు కూడా మంచి బెనిఫిట్ ఇచ్చినట్టుగా అవుతుంది. నిజంగా ఎవరు వాళ్ళందరికీ ఏ స్థాయి వాళ్ళకు ఎక్కువ వాళ్ళకి ఇచ్చేసినట్టు తగ్గట్టుగా సార్. ఉంటది. ప్రోరేట్ అంటారు అవును దాన్ని, సార్, ప్రోరేట్ బేస్డ్ అన్నమాట. ఇప్పుడు ఎస్ రోజుకు 10 వస్తున్నాయి ఒకసారికు, ఆయనకు 10% దాంట్లో ఒకటి. $20 వస్తున్నాయి, ఆయనకు 2 10%. $100 వచ్చేసారికి 10 USDTలు విత్డ్రాలు ఇస్తే దానికన్నా అర్థం ఉంటది. ఆ రకంగా మార్పులు తీసుకొస్తే ఎవడు మాట్లాడు సార్, ఎవరు సమాధానం చెప్పుకోవడానికి బాగుంటది. అందరూ ఇలాంటి మార్పులు వస్తే ఇబ్బంది ఉండదు సార్. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఓకే సార్, కన్క్లూజ్ రండి. గ్రేట్ సార్, కన్క్లూజ్ గ్రేట్. చేసుకున్నాం. ఆల్రెడీ 11:10 అయింది, 11 అయింది. సార్ ఎనీబడి సార్, ఇంకెవరిదైనా షేరింగ్ ఉందా? ఇప్పుడు మంచి డిస్కషన్ చేసుకున్నాం, మన మధ్య జరిగింది. సో మీరు ఎవరైనా 1 or 2 minutes మాట్లాడితే మాట్లాడండి సార్. ఎనీబడి ఇప్పుడు విన్నటువంటి మాటల గురించి, ఇప్పుడు చదివిన మెసేజ్ గురించి మీది ఏదైనా ఫైనల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరిదైనా షేరింగ్ ఉందా? సార్ సిఎస్కే గారు సార్ నమస్తే సార్. అండి నమస్తే అండి. మన ఇప్పుడు ఈ 2 మెసేజ్లు మన కువైట్ టెలిగ్రామ్ మీటింగ్ లో కూడా పెట్టండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. కొంతమంది రిచ్ భారత్లోకి వెళ్ళేవాళ్ళు వెళ్ళినాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియాలంటే దీంట్లో కూడా పెడితే చూసుకుని. మీరు పెట్టారా సార్? మీరు పెట్టారా? లేదండి, మీరు పెట్టండి. ఓకే సార్, నేను పెడతాను సార్. పోతే మనకి రేపు మంచి అప్డేట్ రాబోతుందని చెప్పి అందరినీ గ్యాదర్ చేస్తున్నారు. అది ఏమన్నా సూచనగా ఏమైనా చెప్పగలుగుతారా? సార్ 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 ఉంది
రేపు మంచి అప్డేట్ రాబోతుందని చెప్పి అంటున్నారు కదా. ఆ, అంటే అదే అది ఎట్లా ఎక్స్పెక్టేషన్. మనం అనుకుంటున్నాం అంటే సార్, ఇప్పుడు యానివర్సరీ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఏమన్నా విత్డ్రావల్స్ లో మెయిన్ రావాలా అనుకుంటున్నాను సార్ నేను. అవును విత్డ్రావల్స్ మరీ దారుణంగా ఉంది, $1 ఇస్తున్నాడు. అవును అవును దీన్ని చాలా చాలా ఎక్స్పెక్ట్ కుదించాడు కదా, కాలేదు. 10 నుంచి కుదించాడు, 10 నుంచి 5 చేశాడు, 5 నుంచి 1 చేశాడు. కాబట్టి చేంజ్ వస్తే ఇక్కడ వస్తుంది అనుకుంటున్నాను సార్ నేను. విత్డ్రావల్స్ కోసం $10 చాలా మంది విత్డ్రావల్స్ వస్తే పీవీసీ మెటా వాళ్ళు సీట్ ఫండింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకే మంచిది, సిస్టమ్ కే మంచిది. రేపు థర్డ్ సో యానివర్సరీ వరకు $10 ఇస్తాడేమోనని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేద్దాం సార్, చేద్దాము. కానీ ఫైనల్ గా డెసిషన్ వాళ్ళదే. ఓకే సార్, కంక్లూడ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంఎస్ రావు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎస్ఎస్ రెడ్డి సార్ చెప్పినట్టుగా మనం పర్సంటేజ్ వైజ్ ఇవ్వమని చెప్పేసి ఒక మెసేజ్ ప్రిపేర్ చేసి పెడదాం సార్ సిస్టమ్ కి. అంతే అందరికి 10%, అంటే 10 వచ్చే వాళ్ళకి ఒక పీవీసీ మెటా ఒక విత్డ్రా పెట్టుకోవచ్చు, ఒక $1 విత్డ్రా పెట్టుకోవచ్చు. 1,00,000 వచ్చే వాళ్ళకి అట్లా 10% కామన్ చేసినా గానీ ఎంతో బెనిఫిటే కదా. ఎస్ సార్, అదే నేను చెప్పేది. ఆయన సార్ చెప్పింది కూడా కరెక్ట్ గా ఉంది, మనందరికి ఆమోదంగా ఉంది. అది బాగుంది. రేటు ప్లస్ విత్డ్రాల్స్ రెండింటిని మెన్షన్ చేసి ఒక స్టేట్మెంట్ పంపిస్తే సరిపోతుంది సార్. మన జీసీసీ టీం నుండి పంపించాలి, ఇండివిజువల్ కాకోకుండా. ఈ 4,000 మంది 5,000 మంది హోల్డర్స్ ఉన్నారు, మొత్తం ఏక నిర్ణయం చేశారు అనేసి ఒక మన అడ్మిన్ పంపిస్తే సరిపోతుంది, టీం లీడర్. అదే ఒక మెయిల్ ఇచ్చేస్తే అయిపోతుంది సార్ అందరి తరఫున. అందరూ ఇద్దాం, ఏముంది, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇద్దాం. రేట్ గురించి, విత్డ్రాల్ గురించి ఒక మెసేజ్ పెడదామా? నైట్ ప్రిపేర్ చేసి పెడతాను సార్ నేను, మీకు అందరికి ఆమోదయోగ్యమైతే. ఇప్పుడు 80-90% పీపుల్ కూడా దాని మీదనే ఉన్నారు కదా. ఈ నెగిటివ్ అంతా అదే, ఈ లీడర్స్ ఏ స్టెప్ తీసుకోవట్లేదు, రోజు చెప్పుతున్నారు, మేము రోజు వింటున్నాం, ఇంత లాస్ లో ఉన్నాం, వీళ్ళు ఏం స్టెప్ లీడర్ అనేవాడు ముందు వరుసలో ఉండి ఏమి లాస్ అయినా గానీ వాళ్ళ పక్షాన ముందు ఫైటింగ్ చేయాలి. రాద్దాం సార్, రాసి గ్రూప్ లో పెడతాను. ఓకే అనుకుంటే అందరూ లీడర్స్ ఓకే అనుకుంటే దాన్ని సిస్టమ్ కి ఫార్వర్డ్ చేద్దాం. అద్భుతం సార్, సీరియస్ గా సార్. ఇది కావాలి సార్, ఈ ఇనిషియేషన్ ఎట్లా కావాల్సింది. మనం ఎంతసేపు వెనకేసి చూస్తా అంటే మార్పు రాదు. ఇలాంటివి కూడా చేయాలి మనం. థ్యాంక్ యూ. అంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్ సోము సార్, అంటే డేలా పడకూడదు, ఏది జరిగినా మనం మంచి ఇబ్బంది లేదు. వారంలో 5 రోజులు చెప్పండి, 6 రోజులు చెప్పండి, ఒక రోజు ఇది చెప్పండి, పాజిటివ్ గానే ఉండాలి, ఒక రోజు చెప్పండి, మైండ్ మారకూడదు. 6 రోజులు ఒకటి చెప్పండి, ఒక రోజు ఒకటి చెప్పండి, ఇబ్బంది లేదు కదా. ఒక రోజు జరిగేటి వాస్తవాలే కదా, అవాస్తవాలు ఒకటైనా ఉంటాయి చెప్పండి, మార్పు రావాలి కదా. సార్ ఇప్పుడు వచ్చిన మెసేజ్ కూడా ఫ్యూచరే చూపెడుతుంది. కాయ పండు కావాలా, ఇప్పుడు కాయ పండు కావాలంటే చాలా టైం తీసుకుంటది. కాబట్టి రేటు ఎంతో ఒకంత మాకు కొద్దిగా ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ రావడానికి కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే బాగుంటది అన్నది అభిప్రాయంగా మనం తెలియజేయాలి. అంతే సార్, అంతే మనం అడుగుతుంది. ఒకేసారి అంతా ఏమని చెప్పట్లా, కనీసం కొంచెం ఇబ్బందులు పడుకోకుండా ఇప్పుడు టైం బీయింగ్ లో బండి నడవటానికి ఏమన్నా కొంచెం ఉపశమనం ఇవ్వండి బాబు మహాప్రభు అని వెళ్తాలేదు. ఒకేసారి ఎప్పుడో వస్తారు, కరెక్ట్ అందరికీ తెలుసు. అంతవరకు వెయిట్ చేయడం కన్నా ప్రస్తుతానికి కనీసము ఇప్పుడు గడవాలి కదా. ఇప్పుడు మనము సంవత్సరం ఇయర్లీ ప్యాకేజ్ అని చెప్తారు, ఒకేసారి 12 నెలలకు ఒకసారి ఇయర్ కదా, నెల జీతం మనకి వేస్తారు కదా. ఆ విధంగా కొంచెము మనకు ఉపశమనం కలిగేదానికి ఇస్తా ఉంటే 10 సంవత్సరాలైనా కానీ దీంతోనే ఉంటారు. లైట్ మన బాధలు కొద్దిగా తీరితే అది అట్లా. డిమాండ్ గా అడగాలండి, మరి రిక్వెస్ట్ గా కాకుండా కొంచెం డిమాండ్ గా అడగాలండి. రిక్వెస్ట్ గా అడిగితే లెక్క చేయట్లేదు మనం. ఓకే చేద్దాం సార్, అట్లా ప్రిపరేషన్ అట్లా చేద్దాం. డిమాండ్ గానే చేయండి, రిక్వెస్ట్ గా అడిగితే లెక్క చేయట్లేదు. ఓకే సార్, ఓకే కంటిన్యూ. ఓకే ఇంకా క్లోజ్ చేద్దాం సార్, ఆల్రెడీ 11:15 అయింది. చేసేయండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఎవరీబడి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అందరికి, అటెండ్ అయిన లీడర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేసుకున్న వాళ్ళకి, మీ అభిప్రాయాలు పంచుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున మళ్ళా 9:40 కలుద్దాం. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా.